వాటిని మార్చుకోవటానికి, వాటిని తీసివేసుకోవటానికి, వాటిని వదిలించుకోవటానికి నువ్వు ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నావు. జాగ్రత్త సుమా. సముద్రపు మధ్యలోనే యేసు నావలో ఉన్నాడు కానీ ఆ చివర ఈ చివర వారితో ఉన్నట్టుగా నీ జీవితం ఒకవేళ ఇంకా మధ్యలో ఉందేమో. నీ జీవితం ఇంకా ముందు చాలా దీవెనకరంగా దేవుడు ఉంచాడేమో. నీ గతాన్ని బట్టి నీ జీవితాన్ని దేవుడు నిర్దేశించడం. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ద్వారా, నువ్వు చెందుతున్న మార్పు ద్వారా నీ జీవితాన్ని దేవుడు నిర్దేశిస్తాడు. అందుకు ఉదాహరణ రాహాబు. ఆమె గతం చేదే కానీ భవిష్యత్తు మధురమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కారణాలు చెప్పానంటారు? 2. 3వ కారణం 8వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకు, జడియకు, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి దేవుని నుంచి ప్రోత్సాహం పొందటం. నేను ఒక మాట అడుగుతాను. నాకే కొన్ని విచిత్రమైన మాటలు ఎదురవుతాయండి. ఒక సహోదరు అంటుంది, నేను పక్క వాళ్ళను చూసి బలహీనపడిపోతున్నానండి అంటుంది. ఏమంటుందంటండి? మనం కాదులేండి, వేరే ఎవరో. మనం మంచి పిల్లలం కదా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రక్క వాళ్ళను చూసి బలహీనపడిపోతుంది. నేను అనుకున్నాను, దౌర్భాగ్యురాలా. ఎందుకు అనుకున్నానంటే, నువ్వు పక్కోళ్ళని చూసినంతకాలం ఇలాగే ఉంటావు. నువ్వు ముందున్న దేవుణ్ణి చూడటం మానేసి, వాగ్దానం చేసిన దేవుణ్ణి చూడటం మానేసి, నిన్ను ప్రాణాలతో ఉంచిన దేవుణ్ణి చూడటం మానేసి, నీకు రక్షణ ఇచ్చిన దేవుణ్ణి చూడటం మానేసి పక్కోళ్ళని చూస్తావా? ఎవరిని చూస్తే భక్తి పాడైపోద్ది. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళు కూడా ఎవరిలాంటి మనుషులండి? నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేను, పరలోకానికి చేరే మార్గాన్ని మాత్రమే చెప్పగలను. నేను మీకోసం ఏమీ చేయలేను, ఏలిమ్మన్నా ఇవ్వలేను, కానీ దేవుడు ఏమిచ్చాడో మాత్రమే చెప్పగలను. మరి నన్ను చూస్తే మీ స్థితి ఎలా మారుతుంది? అన్నీ చేయగలిగిన ఆయన్ని చూస్తే మన స్థితి మారుతుంది. ఇప్పుడు వీళ్ళు గెలవటానికి కారణం 3వది ఏంటంటే, హాయి మీదకి వెళ్ళేటప్పుడు వీళ్ళు నా పక్కడు 4 వేసేస్తాడులే, ఈ పక్కడు 20 మందిని వేసేస్తాడులే, ఈ వెనకున్నవాడు అసలు ఎదురొచ్చినాడు అలా వేసేస్తాడులే అనుకుని వెళ్ళిపోయారు.